హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట, వీడియో. ఇదైతే ఎడిట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడైతే నేను పచ్చి నత్తల కర్రీ అయితే వండుతున్నాను. మసాలా అంతా మిక్సీలో వేసేసి ఇదైతే పచ్చివాసన రాకుండా అయితే వేయిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ముందు నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను రెసిపీ అయితే, కాకపోతే ఏంటంటే పవర్ లేదు, దట్ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. సో పవర్ వచ్చిన తర్వాత నేనైతే వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నెత్తలు అయితే కడిగేసాను ఫుల్గా, ఉప్పు పసుపు వేసి మొత్తం చాలాసార్లే కడిగి క్లీన్గా పెట్టాను. అబ్బా, చేయించి తీసుకొచ్చారు కానివ్వండి, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ ఏదో చేసేసామా ఇచ్చేసామా అన్నట్టుగానే ఉంటారు. ఇంటికి వచ్చాక మళ్ళీ డబుల్ పని అవుతుంది మనకైతే మాత్రం. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ తీసి క్లీన్ చేసుకున్నాను. ఎంత చెత్త వచ్చిందంటే అంత చెత్త వచ్చింది అందులోంచి. ఇక్కడైతే కర్రీలోనే కడిగేసి పెట్టుకున్నాము ముందుగా. ఇక్కడ కర్రీలో అయితే ఉప్పు కారాలు వేసేసి మసాలాలు అవైతే వేసేసాను. ఇక్కడైతే రైస్ అయితే వండేసాను. ఇక్కడ కర్రీ తాలింపు పెట్టడానికి వాటర్ అయితే రెడీగా పెట్టుకున్నాను. గిన్నెలు అయితే కడిగేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటర్ బాటిల్ అన్నీ కడగాలన్నమాట. ఇక్కడైతే కూర తాలింపు వేసేద్దాం కదా అని చెప్పి చూస్తున్నాను. కొద్దిసేపు కారం వాసన పోయే వరకు ఉంచుదాం కదా అని చెప్పి మార్నింగ్ నుంచి గిన్నెలు అసలు ఏమీ కడగలేదండి. అవి ఈవినింగ్ మా అమ్మ వచ్చే వరకు కూడా అలానే ఉండిపోయినాయి. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత కడిగిందనమాట. నేను పడుకొని ఉంటే చూసి, మా అమ్మకు కూడా బాగోలేదు కానీ ఇంకా చేసుకోలేకపోతుంది ఒక్కతే అని చెప్పి చేసింది. మా ఆయన అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ రోజు అయితే మాత్రం ఇంట్లో అయితే లేరనమాట. సో పని అయితే ఎక్కువైపోయింది నాకు. కర్రీ అయితే ఇక్కడ తాలింపు పెట్టేశాను. ఇంకా మాకు మా వాడు బర్త్డే ఉందని చెప్పాను కదా, ఇంట్లో పనులు అయితే చాలానే ఉన్నాయి. అలా ఒక్కొక్కడిగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా చాలా, బయట గెంజి పెట్టి ఆరట్టాల్సినవి, కానీ క్లైమేట్ బాగోలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. అవి గెంజి పెట్టాలా వద్దా అని చెప్పేసి ఇక్కడైతే కర్రీ తాలింపు పెట్టేసి మంట అయితే ఎక్కువ హైలో పెట్టేసాను, మరీ హైలో పెట్టలేదు. ఇలా ఈ ఒక 5 minutesకి ఈ రేంజ్లో అయితే ఉడుకుతుంది అనమాట. మరీ ఎక్కువ మంట పెట్టేస్తే చేప అనేది మెత్తగా అయిపోతుందని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కుక్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే పైకి తెలియ వరకు ఉంటే కర్రీ అయిపోయినట్టే అనమాట. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇంకా రోజు చెప్పేది ఏంటంటే మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది, ఇంకా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇంకా చెప్పాను కదా, బాబుతో వీడియోస్ తీయడం అనేది చాలా కష్టం అని చెప్పి నా పని అంతా పక్కన పెట్టి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సమ్టైమ్స్ బాబుని కూడా ఎత్తుకొని లేదా పప్పమాని పక్కన పెట్టేసి అయితే తీస్తున్నాను. మా ఆయన అయితే తిడుతున్నారనమాట నన్ను, నీకు వీడియోస్ పిచ్చి వల్ల పిల్లోని పట్టించుకుంటట్లేదని. అలానేమీ కాదు, కానీ ఏదో చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్తో అలా చేస్తున్నాను అనమాట. ఏదో రోజు సక్సెస్ అవుతాను కదా అని. ఇక్కడైతే పిల్లలు చూసారా మా ఇంట్లో ఎంత దారుణంగా తిరిగేస్తున్నాయో. బయట అయితే బట్టలు జాడించాల్సినవి ఉన్నాయి, అక్కడ అవి చూపిస్తూనే మళ్ళీ లోపలికి వచ్చాను కర్రీ కోసం అని చెప్పి. 50% అయితే అయిపోయింది కర్రీ. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఈ వాటర్ అంతా పైకి అంతా అయిపోవాలని చెప్పి ఇక్కడైతే మా వాడికి ఫుడ్ పెడదాం కదా అని చెప్పేసి స్మూతీ చేస్తున్నాను. ఈ కర్రీలో అయితే పులుపు అనేది వేయకూడదండి, ఈగురులాగానే ఉండాలి. నాకు తెలియక ఫస్ట్లో చింతపండు అయితే వేసేసేదాన్ని, వేయకూడదని చెప్పారు. అప్పటి నుంచి అయితే మానేసాను నేనైతే. అది పులుసులా పెట్టుకోకూడదు, ఇలా ఈగురులో బాగుంటుంది, నిమ్మకాయ పిండుకొని తింటాయని చెప్పారనమాట. అప్పటి నుంచి అయితే నేను ఈగురే వండుతున్నాను ఈ కర్రీ అయితే. కర్రీ ఇంకా దగ్గరకి అయిపోయింది, ఇంకా ఇంకొంచెం వాటర్ కూడా అయిపోతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా బయట అయితే బట్టలు ఉన్నాయి, కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అవి వాష్ చేయడానికి ఆరబెట్టడానికి అని చెప్పేసి ఇంకా అమ్మ వచ్చే వరకు ఉంచాను అనమాట. అవి అయితే ఈలోగా మా వాడికి ఫుడ్ పెడదాం కదా అని చెప్పి ప్యూరీ చేశాను అనమాట. అదైతే తినిపించాల్సింది ఉంది, అదైతే తినిపించేసాక మిగతా పని అయితే చేద్దామని చెప్పి. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, నాకు బాగా ఆకలేసేసింది, కానీ తినేటప్పుడు 2:30 అయిపోయింది అనమాట. చెప్పాను కదా, అన్నీ ఉన్నా సరే తినడానికైతే అంతే లేటు. అంతే ఇంక వీడియో బాయ్.